అమ్మ కావ్య, జరిగిందేదో జరిగిపోయింది. స్వప్నం ముచ్చటపడింది. హారం కొనుక్కుంది, వదిలేసే అనగానే కలవతి, మరి తాతయ్య హాస్పిటల్ బిల్ 5 లక్షలు అవుతుంది అని చెప్పి అంటారు. ఓ, మావయ్య గారికి నెలకి 5 లక్షలు చెక్కు రూపంలో హాస్పిటల్కి పే చెయ్యాలా? రేపో మాపో చచ్చిపోయే మామయ్యకి అంత అవసరమా అని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి చెంప పగలగొడతారు ఇందిరాదేవి. అత్తయ్య అనగానే, ఛీ, మీకు కొట్టాలన్నా నాకు సిగ్గుగా అనిపిస్తుంది. నా భర్త ఆస్తిని పంచుకోవడానికి సిద్ధమైన నువ్వు నా భర్త చావుని కోరుకుంటావా? నీకు ఎవరిచ్చారు ఆ హక్కు? మీరెవర్ని మామగారులా చూశారా? అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉండాలని నా బావ తాపత్రయపడాడు. దానికోసమే తన హార్ట్ స్ట్రోక్ కూడా తెచ్చుకున్నాడు. ఎవరు ఎలా పోతే నాకెందుకు, పిల్లలు ఎలా పోతే నాకెందుకు, పరువు ఎలా పోతే నాకెందుకు అన్న మనస్తత్వం నా భర్తదైతే మీ అందరూ ఇలా ఉండేవాళ్ళు కాదు. ఒక అనాథని సొంత కూతురిగా ఇంటికి తెచ్చుకున్నాడు. నిన్ను ఎప్పుడైనా కూతురుగా చూశాడు గాని కోడలుగా చూశాడా? ధాన్యలక్ష్మి అన్న పేరు పెట్టి పిలిచాడా? చూడు ధాన్యలక్ష్మి, ఇప్పుడు దాకా చాలా చేశావు. పోనీ కొడుకు మీద ప్రేమతో ఇలా చేశావు అనుకున్నాను. కానీ ఎవరు చచ్చిపోయినా ఆస్తి కోసమే అంటున్నారు అంటే మీ మనసులు పూర్తిగా కలుషితమైపోయాయి. మీకు డబ్బు తప్పించి వేరే ప్రపంచం తెలియటం లేదు. అమ్మ కావ్య, ఈ డబ్బు పిశాచులకి ఇంట్లో ఎందుకు ఉంచుతున్నావు? ఆయన కోమాలోండి బయటికి వచ్చాక వీళ్ళ ముఖాలు చూస్తే శాశ్వతంగా నిద్రపోతారు. వీళ్ళ ముఖాలు చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది. రాజ్, నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయి అని అంటుంది ఇందిరాదేవి. నానమ్మ, బాధపడద్దు, వాళ్ళు అలాగే మాట్లాడతారు, మనం ఇలాగే ఉండాలి అని చెప్పి రాజ్ తనని తీసుకుని వెళ్తారు. ఇది ఇలా ఉండగా రాజ్, కావ్య తమ రూంలోకి వస్తారు. కళావతి, ఇదంతా నా వల్లే జరుగుతుంది. తాతయ్య 100 కోట్ల ఆస్తికి షూరిటీ పెట్టారు. అది తెలియకుండా మనం అన్ని జాగ్రత్తలు పడి ఎవరికి వారు డబ్బుని సర్దాలని చూస్తున్నాము. కానీ ఆ ప్రాసెస్లో అందరికీ నువ్వు మరింత చెడ్డవుతున్నావు. నానమ్మ కూడా దిగులుగా ఉంది అనగానే, చూడండి, తాతయ్య ఖచ్చితంగా కోమా నుండి బయటికి వస్తారు. అప్పట్లోగా మన ఇంటి పరిస్థితిని, ఆఫీసు పరిస్థితిని చక్కదిద్దాలి. అదే నాకు కనిపిస్తుంది. ఎక్కువగా ఆలోచించద్దు అని అంటుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది కావ్యకి. మేడం, చెక్ ఇంకా క్లియర్ కాలేదు అనగానే, ఇంకా సేపట్లో కరెక్ట్గా డబ్బులు తీసుకుని వస్తాను అని అంటుంది కావ్య. మేడం, 10 గంటలలోపు డాక్టర్ గారు వస్తారు. ఆలోపు బిల్ పే చేయకపోతే మమ్మల్ని అని అంటారు. ఖచ్చితంగా నేను బిల్ పే చేస్తాను అని చెప్పి ఇక కబ్బోర్డ్లో తన నగలన్నీ కిందికి తీసుకొస్తూ ఉంటుంది కావ్య. ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇదంతా రాజ్ గమనిస్తారు. కళావతి, సారీ, ఎందుకంటే ఒక్కొక్కసారి నిన్ను చాలా బాధ పెట్టాను. కానీ ఇంటి కోసం నీ తాపత్రయం చూసి నాకే సిగ్గనిపిస్తుంది. నువ్వు నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్ అనేది పే చేస్తావని నాకు అర్థమైంది. కానీ ఎందుకిలా ఉన్నానా? కనీసం ఏమీ చేయలేని పరిస్థితులు నేను ఎలా ఉన్నానా అని నాకే సిగ్గేస్తుంది. తాతయ్య గ్రేట్, ముందుగానే నీ గురించి తెలుసుకొని అక్కడ CEO చేసి ఇక్కడ ఆస్తినంతా నీ పేరు మీద రాశాడు. అంటే తాతయ్యకి ముందుగానే నువ్వు అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పే వ్యక్తివని తెలుసుకున్నారు. గ్రేట్ తాతయ్య, నిజంగా గ్రేట్, నా కళ్ళు తెరిపించావు అని అనుకుంటారు రాజ్ మనసులో. ఇక కావ్య తన నగలని బ్యాంకులో తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్లుని పే చేస్తుంది. ఇది ఇలా ఉండగా రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి బయటికి వస్తారు. అనవసరంగా బయటికి వచ్చాము, మన దగ్గర డబ్బు కూడా లేదు కదా అని అంటుంది. అవును ధాన్యలక్ష్మి, డబ్బు లేదు, కానీ ఇంట్లో ప్రశాంతత లేదు. ఏదైనా చెయ్యాలి అనగానే, ఏం చెయ్యాలి? చేస్తే ఊరుకుంటున్నారా? ఎప్పుడూ నీ చెంపలు వాయించే మా అత్తయ్య నా చెంప మీద కొట్టింది. అయినా నేను మావయ్య గారిని అలా అనడంలో తప్పని తర్వాత బుద్ధొచ్చింది.
ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేశాను. మామయ్య గారు నన్ను కూతురులా చూసుకున్నారు అని అంటుంది. ఇదిగో ఇలాంటి సెంటిమెంట్తోనే నిన్ను ఇక్కడి దాకా ఆపారు అని చెప్పి అంటూ ఉండగానే సామంత్ అలాగే అనామిక కారులో వెళ్తూ వెళ్తూ వీళ్ళిద్దరినీ చూస్తారు. కారు ఆపేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది రుద్రాని. ఇక ధాన్యలక్ష్మి ఆ అనామిక ముఖం చూడంగానే ఛీ అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ధాన్యలక్ష్మి ఆంటీ ఆగండి, ఎందుకు సిగ్గుపడుతున్నారు, మీరు తప్పు చేశారా అని అంటుంది. ఛీ, నీతో మాట్లాడాలంటేనే నాకు కంపరంగా ఉంది. రుద్రాని వెళ్దాం పదా, అనవసరంగా బయటకు వచ్చాము అనగానే అయ్యో ధాన్యలక్ష్మి ఆంటీ, అనవసరంగా కాదు, నిజంగా లాభం వల్లే బయటకు వచ్చారు. రుద్రాని ఆంటీ మీకొకటి తెలుసా, పాపం తాతయ్య కోమాలో ఉన్నారు. కోమాలో ఉన్నా అతను ఒక మంచి పని ఒక చెడు పని చేశారు అనగానే హాహా, నీదాకా వచ్చిందా మ్యాటర్, కావ్యకి ఆస్తి మొత్తం రాశారని మాకు ఏదో చెప్పాలని చూస్తున్నావా, నీకు అవసరం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏంటనమిక మంచి చెడు, ఏ మంచి అనగానే ఇప్పుడు చెప్తాను. అదే మీ మావయ్య గారు మీ నాన్నగారు అలాగే మాకు తాతగారు ఒక మంచి పని అంటే ఏంటో తెలుసా, అదే 100 కోట్లకి ఎవరో బినామీకి సంతకం చేసి కోమాలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు పీకల మీద కూర్చుంటే రాజ్ కావ్య వాళ్ళకి నచ్చజెప్పి నెల నెల ఇంతింత అమౌంట్ ఇస్తామని చెప్పి ఒప్పాసరం పొంది ఇంట్లో ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రుద్రాని ధాన్యలక్ష్మి. నువ్వు చెప్తున్నది నిజమా అనగానే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది, రాజ్ కావ్య ఆఫీస్ నుండి బయటికి వస్తారు. ఇంతవరకు కావ్య అంటే నచ్చని రాజ్ ఇప్పుడు కావ్య వెనకాల తిరగడానికి కారణం ఏంటి అన్నది కూడా మీకు అర్థం అవ్వాలి కదా. ఒకటి మాత్రం నిజం, వాళ్ళు చేసింది ఒప్పు, మనం చేసింది తప్పు. మీ ఇద్దరు రోడ్డు మీద ఇలా వచ్చినప్పుడే అనుకున్నాను మీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని. ఎందుకంటే ఆ కావ్యకి మొత్తం ఆస్తి రాశారు, అలాగే తాతగారికి వచ్చిన అవమానాన్ని ఇక తల మీద మోసుకొని తన అప్పుని వీళ్ళిద్దరూ కట్టాలనుకుంటున్నారు. ఒకవేళ తాతగారు కోమా నుండి బయటికి వచ్చాక వాళ్ళకే మెడల్స్ మెచ్చుకోలు జరుగుతాయి. మీరిలా ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు, రేపు ఆ ఫుట్పాత్ మీద ఏం చేయాలో తెలుసా, 2 సొట్ట గిన్నెలు కొనుక్కొని అని అంటుంది. ఏ అనామిక మర్యాదగా మాట్లాడు అని అంటుంది రుద్రాని. నేను మర్యాద ఇచ్చేటట్టు అయితే మాలా ఉండాలి సామంత్, ఈ కుటుంబం నుండి బయటకు వచ్చాక నాకు ప్రశాంతంగా ఉంది, వీళ్ళే తన్నుకు చేస్తారు పద అని చెప్పి వెళ్ళిపోతుంది అనామిక. రుద్రాని ఈ అనామిక చెప్పింది నిజమంటావా అనగానే 100కి 100% నిజం. ఎందుకంటే రాజులో మార్పుని అలాగే కావ్య ప్రతి దానిలోనూ డబ్బుకు చూడడం ఇవన్నీ చేస్తూ ఉంటే మా నాన్న చేసిన వెధవ పనిని దాచేసి ఆయన గొప్ప వ్యక్తి చెయ్యాలనుకుంటున్నారు. పద వెళ్దాము, ఇప్పుడు అసలైన ట్విస్టు ఇవ్వబోతున్నాము అని అంటుంది రుద్రాని. ఇద్దరు కోపంతో ఇంటికి వస్తారు. రాజ్, కావ్య, అక్క, బావ, అత్తయ్య అందరూ రండి అని అంటుంది. ఏంటి పొద్దున సాయంకాలం మధ్యాహ్నం మీకు పని లేదా, తిండి కోసం గోల, డబ్బు కోసం గోల, ఇప్పుడేమో బయట షికారుకి వెళ్ళొచ్చి ఇప్పుడేదో చెప్పాలనుకుంటున్నారు ఏంటి అని అంటుంది అపర్ణాదేవి. అక్క మేము చెప్పింది వింటే నీకే షాక్ అవుతావు, నిజం చెప్పాలంటే ఇక్కడ డబ్బు పిచ్చున్నది మాకు కాదు నీ కోడలికి. ఆయన మామయ్య గారు ఏదో పెద్ద ఉద్ధరించారని 5 లక్షలు ప్రతి నెల ఖర్చు పెట్టాల్సిందే అని నా చెంప పగలగొట్టారు కదత్తయ్యా. అసలు పెద్ద ఆయనైన మన మామయ్య గారు ఏం చేశారో తెలుసా, 100 కోట్లకి షూరిటీ సంతకం చేశారు. అవతల వ్యక్తి ఒక పెద్ద పనికి మాలవాడు, ఆ 100 కోట్లు ఇవ్వకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇప్పుడు మామయ్య కోమాలోకి వెళ్ళారు కాబట్టి ఇదిగో రాజ్ కావ్య ఇద్దరు ఆ అప్పుని నెల నెల తీరుస్తామని బ్యాంకు వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, మావయ్య గారు తీసుకున్న నిర్ణయంలో కరెక్ట్ ఏమైనా ఉందా? ముక్కు ముఖం తెలియని తన స్నేహితుడికి
సంతకం చేసి 100 కోట్లకి మనందరికీ టోపీ పెట్టారు. ఇప్పటికైనా మా ఆస్తులు మాకు ఇచ్చేసేయండి, లేకపోతే కోర్టుకెళ్తాను అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఏ మహా తల్లి, ఇక్కడ అవార్డు మావయ్య గారి దగ్గర కొట్టేయాలని 5 లక్షలు ఇస్తూనే అసలు రహస్యాలు దాచేశావు. నిజంగా నువ్వు గ్రేట్, ఏది ఏమైనా చేయగలవు అని అంటుంది రుద్రాణి. చూడండి రుద్రాణి గారు, తాతయ్యని తప్పు పడితే నేను ఊరుకోను అని అంటుంది. నానమ్మ, నువ్వేమీ టెన్షన్ పడద్దు అనగానే, నిజంగా మీ తాతయ్య సంతకం చేసి మీపై ఇంత భారాన్ని మోపారా అని అంటుంది. అది భారం కాదు, పరువు అమ్మమ్మగారు. ఒక్కొక్కసారి ఎంతటి మంచివారైనా ఒక్కొక్కసారి మోసపోతారు. కానీ ఆ మోసం చేసేవారికి ఏదీ లేకపోయినా మోసపోయేవారు ఆ అప్పుని కొంచెం కొంచెంగా తీరిస్తే తప్పేమీ లేదు కదా, అందరూ ఒకలా ఉండరు కదా అనగానే, నీ మంచి మనసుకి నువ్వు ఏదైనా చేస్తావు. కానీ ఇక్కడ ఉన్నది రాక్షసులు కావ్య. నా భర్త పరువు తీయడానికి కోర్టుకు వెళ్తానంటుంది. నా భర్త పెంచిన పెంపకం, అనాథ పెంపకం నా భర్త పరువు తీయాలనుకుంటుంది అని అంటారు ఇందిరాదేవి. అత్తయ్య, కంగారు పడద్దు. మామయ్య గారు ఆ తప్పు చేశారే అనుకున్నాము, కానీ ఒక్కొక్కసారి మోసపోతారు. అది ఇప్పుడు బయటపడ్డం మూలన మామయ్య గారికి మళ్ళీ ఏదైనా జరుగుతుందని భయం. చూడు రుద్రాణి, చూడు ధాన్యలక్ష్మి, ఈ ఇంట్లో ఈ ఆస్తిపాస్తులన్నీ మామయ్య గారివే. మామయ్య గారు షూరిటీ సంతకం చేసినా తన ఆస్తి తరపు వాయిదా రూపంలో నా కొడుకు నా కోడలు ఇస్తారు. మధ్యలో మీకేంటి ఇబ్బంది అనగానే, అవునక్క, మాకెందుకు ఇబ్బంది, నీ కోడలు నీ కొడుకు, నువ్వు మీ ఆయన, ఇలా ఆస్తులు, మీ కోడల పేరు మీద కోట్ల ఆస్తి విలువ, ఇవన్నీ ఉంచుకొని మాకు చిప్పని చేతిలో పెట్టాలనుకుంటున్నారు. అదే మేము కోర్టుకెక్కితే మీ అసలు రంగులు బయటికి వస్తాయి. రుద్రాణి, వీళ్ళతో మాట్లాడే కంటే మనం చేయవలసిన పని మనం చేద్దాము అని అంటుంది. ఇక ధాన్యలక్ష్మి, ఆగండి అని ఒక్క పెద్ద కేక వినిపిస్తుంది. అందరూ గుమ్మం వైపు చూస్తారు. బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడుతుంది. అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారు. నేను ఎవరు అని మీరందరూ చూస్తున్నారు, అంతే కదా అని అంటుంది ప్రేరణ. అవును అనగానే, నేను అమెరికా నుండి వచ్చాను. ఇప్పటిదాకా మీ తాతయ్య ఎవరి చేతిలోనో మోసపోయారన్నారు కదా, ఆ మోసపోయిన వ్యక్తి మనవరాల్ని నేను. అమెరికాలో ఉంటున్నాను. మా అన్నయ్య ఇక్కడ ఆ డబ్బుని వాడుకుంటూ ఇదిగో తప్పించుకు తిరుగుతున్నాడు. కానీ మా తాతయ్య మంచివాడు. తనని చూసి సంతకం చేసిన సీతారామయ్య గారి తాతయ్య దగ్గరికి వెళ్ళి చెక్కు ఇమ్మన్నారు. అందుకే 100 కోట్లకి చెక్ తీసుకొచ్చాను. మీ ఇంట్లో దానికోసమే గొడవ అవుతుందని తెలుసుకున్నాను. కానీ మీ వివరాలన్నీ నేను తెలుసుకోవాలనుకోలేదు. అసలు గొడవకి కారణం మా తాతయ్య అని అర్థమైంది. మా తాతయ్య మంచివారు. తన ఆరోగ్య పరిస్థితి పట్ల తను అనగానే, అంటే చనిపోయారు అన్నది అబద్ధమా అని అంటుంది కావ్య. అవన్నీ మా అన్నయ్య సృష్టించాడు. మా తాతయ్య చనిపోలేదు. ఇదిగోండి చెక్కు అని అంటుంది ప్రేరణ. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కావ్యరాజ్ హ్యాపీగా ఆ చెక్కుని తీసుకుంటారు. అలాగే సీతారామయ్య గారి తాతయ్య కోలుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ 100 కోట్లు చెక్కు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక కావ్య ధాన్యలక్ష్మి రుద్రాణి దగ్గరికి వస్తుంది. చూడండి చిన్నత్తయ్య, ఎప్పుడూ తాతగారు ఎవరి చేతిలో మోసపోరు. తన ఫ్రెండ్ మంచివాడి కాబట్టి సైన్ చేశాడు. ఇప్పుడు 100 కోట్లు వచ్చాయి. కానీ మీరు తిన్నింటి వాసాలని లెక్క పెడతారు. ఇంకొకసారి తాతయ్య గారి గురించి, తాతయ్య గారి పరువు తీయాలనుకుంటే ఖచ్చితంగా మీకు రావాల్సిన వాటా కాదు, మీరిద్దరు కూడా బయటికి వెళ్తారు. చిన్న మామయ్య, నన్ను క్షమించండి అనగానే, అమ్మ కావ్య, నువ్వెందుకమ్మా క్షమించమని అడుగుతావు? నా పెళ్ళానికి ఇప్పటిదాకా నేను చాలా మర్యాదగా ఆలోచించాను. ఇప్పుడు అవసరం లేదు. నాకు భార్య లేదనుకుంటాను. వెళ్ళిపో. నీ పుట్టింటికి వెళ్తావో, నువ్వు రాజాలాగా బ్రతుకుతావో బ్రతుకు అని అంటారు. ఇక రుద్రాణి అన్నయ్య అనగానే, నిన్ను మాత్రం ఇంట్లో ఎందుకు ఉంచుతాం రుద్రాణి?
దానికంటే ముందు నిన్నే పంపించేస్తాను. మీ ఇద్దరూ జాగ్రత్తగా ఉన్నారా? ఉన్నారు. లేకపోతే ఇక్కడ జరిగినా ఎవ్వరూ అడగని పరిస్థితిలో ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతారు ప్రకాశం. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.